హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి ఫెస్టివల్ షాపింగ్కి మేము మంగళూరులో ఉన్న సిటీ సెంటర్ మాల్కి వచ్చాము. అక్కడ ట్రెండ్స్లో షాపింగ్ చేయడానికి. ట్రెండ్స్లో షాపింగ్ చేసినందుకు మాకు గిఫ్ట్గా మల్టీ కడే ఇచ్చారు వాళ్ళు. ఈరోజు సంక్రాంతితో పాటు మా వారి బర్త్డే కూడా. అందుకే మార్నింగే దేవుని దర్శించుకుందామని టెంపుల్కి వచ్చాము. అయితే గుడి బయట ఉన్న పూలంగట్లో ఈ ఫ్లవర్స్ కనిపించాయి. పింక్ కలర్ లో ఉన్నాయి ఇవి. వీటి పేరైతే నాకు తెలీదు, కానీ చాలా బాగున్నాయి. స్వామి వారికి ప్రదక్షిణాలు చేసుకొని పూజారి దగ్గరకు వస్తే తీర్థం ఇచ్చాక ఫ్లవర్స్ గంధం ఇస్తారు. ఇక్కడ ఏ టెంపుల్ అయినా ఇది కామన్ అన్నమాట. వెంకటరమణ స్వామి టెంపుల్లోనే వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. వినాయక స్వామి వారికి పెట్టిన ప్రసాదం మనకి ఇస్తారు. టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మేము కుదిరినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తాము. మా వారి బర్త్డేకి చిన్న కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశాను. వాటికి డెకరేషన్గా ఇవి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. అలాగే సంక్రాంతికి గడప బయట తోరణాల్లా పెట్టుకోవడానికి ఫ్లవర్స్ లా ఉంటాయి కదా, అవి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. చాలా బాగున్నాయి. ఎలాగొస్తాయి అనుకున్నాను కానీ బాగున్నాయి. హనుమాన్ మూవీ చూడడానికి ఫారం మాల్కి వచ్చాము. మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ లో నిజంగా హనుమాన్ ఇలా ఉంటారేమో అన్నట్లు అనిపించింది. సంక్రాంతి అని ఫారం మాల్లో రంగోలీ కాంపిటీషన్ పెట్టారు. ఈ కాంపిటీషన్ లో ఒక్కరే చేయడం కాదు, గ్రూప్స్ గా పార్టిసిపేట్ చేశారు. అయితే ఫ్లవర్స్ తో, కొంతమంది కలర్స్ తో, చిన్న చిన్న దీపాలు పెట్టి అందరూ చాలా బాగా వేశారు. ఒక్కొక్క గ్రూప్ ముగ్గులు అయిపోయాక ఇంకా ఆ ముగ్గు పక్కనే ఎవరేసారో దాన్ని అని చెప్పి ఫొటోస్ తీసుకుంటున్నారు నా లాంటి వ్యూవర్స్ అందరూ కూడా. ఇంకా మాల్లో అలా తిరుగుతూ ఉంటే నాకు ఈ పోలార్ బేర్ స్నో మ్యాన్ కనిపించాయి ఫ్లెక్సీలో. వాటితో ఫోటో దిగేశాను. ఇంకా మాల్ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోయాము. వెళ్లే దారిలో కేక్ తీసుకోవడానికి హైవ్ అనే షాప్ కి వచ్చాము. ఇక్కడ కేక్స్ మైదాతో కాకుండా గోధుమ పిండి, బెల్లం, రాగి పిండి, బనానా, డ్రై ఫ్రూట్స్, హనీ ఇలా వీటితో చేస్తారు. ప్రిజర్వేటివ్స్ కూడా వాడరంట వీళ్ళు. ఇంకా మైదాతో చేసే అన్ని ఐటమ్స్ వీట్ ఫ్లోర్ తో చేస్తారు. ఇంకా కుకీస్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ యోగర్ట్స్ కూడా ఉంటాయి. మేము నట్ కేక్ తెచ్చుకున్నాము. ఇది నువ్వులు, డ్రై ఫ్రూట్స్ తో ఉంది. దానిపైన ఒక చిన్న స్టిక్కర్ హ్యాపీ బర్త్డే చింటూ అని రాసి పెట్టాను. ఈ సాంగ్ నేను onehappybirthday.com అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను. ఇది మనం ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్తో సాంగ్ వస్తుంది. అలా సరదాగా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.